న్యూస్ బులెటిన్కి స్వాగతం. నా పేరు జగదీష్. వార్తల్లో ముందుగా హెడ్లైన్. మోగిన ఎన్నికల నగార. మొత్తం 7 దశల్లో సార్వత్రిక ఎన్నికలు. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల కోసం అభ్యర్థుల జాబితాను ప్రకటించిన వైసీపీ. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ప్రకటన. రాబోయే ఎన్నికల్లో దొంగ ఓట్లు వేయించుకోవడానికి వైసీపీ కుట్ర పన్నుతోంది ఆరోపించిన బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి. ఎన్నికల బాండ్ల రూపంలో ఏ పార్టీకి ఎంత డబ్బు ఇచ్చారో తేలాల్సిందే డిమాండ్ చేసిన సిపిఐ నేత నారాయణ. సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగింది. లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. మొత్తం 7 దశల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 19న తొలి విడత పోలింగ్ జరగనుంది. ఆంధ్రప్రదేశ్కు మే 13వ తేదీన ఒకే విడతలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి అన్ని ఫలితాలను వెల్లడించనున్నారు. ఏపీ, తెలంగాణలో ఒకే రోజున లోక్సభ పోలింగ్, తెలుగు రాష్ట్రాల్లో ఒకే రోజున లోక్సభ ఎన్నికలు నిర్వహించనున్నారు. 4వ విడతలో భాగంగా మే 13వ తేదీన ఏపీలోని 25, తెలంగాణలోని 17 ఎంపీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. అదే రోజున ఏపీ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నారు. Not bored you by what I said. So now we'll be announcing schedule in 3 phases. First, for the by-elections. There are 26 assembly constituencies in the country जहां by-poll होना अभी है ड्यू. बिहार, गुजरात, हरियाणा, झारखंड, महाराष्ट्र, त्रिपुरा, उत्तर प्रदेश, वेस्ट बंगाल, तेलंगाना, हिमाचल प्रदेश, राजस्थान, कर्नाटका, तमिलनाडु, इन सब राज्यों में बाई इलेक्शंस होना ड्यू है. आज तक की जितनी भी वैकेंसी थी बाई इलेक्शंस की 26 की 26 हम पूरी कर रहे हैं ताकि हमारे खाते में कोई भी वैकेंसी ना रहे. और ये उसी फेज में होंगी जिस फेज में पार्लियामेंट्री इलेक्शन उस पर्टिकुलर इलाके में हो रहा है. वो कब हो रहा है वो मैं आपको जब फेज आएंगी तो उसमें दिखा दूंगा. बट ऑल दी 26 assembly constituencies will go to the by poll so that during this election itself we can complete this entire process. अगर आपने नोट कर लिया हो तो now I come to the assembly elections. साथियों, 4 राज्यों में असेंबली इलेक्शंस जैसे मैंने बताया था जून में खत्म हो रहे हैं. सिक्किम जो 2 जून को विद 32 అసెంబ్లీ సీట్స్. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల కోసం అభ్యర్థుల జాబితాను ప్రకటించింది వైసీపీ. శనివారం ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద వేదికగా పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ప్రకటన వెలువడింది. 175 మంది ఎమ్మెల్యే, 25 ఎంపీ అభ్యర్థుల జాబితాలను మంత్రి ధర్మాన, ఎంపీ నందిగామ సురేష్ చదివి వినిపించారు. మొత్తం అభ్యర్థుల్లో 50% అభ్యర్థులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే ఉండడం గమనార్హం. 25 ఎంపీ స్థానాల్లో బీసీలకు 11 ఎంపీ, ఓసీలకు 9, ఎస్సీలకు 4 ఎంపీ స్థానాలు, ఎస్టీలకు 1 ఎంపీ సీట్లు ప్రకటించారు. మొత్తంగా గతంలో కంటే ఎక్కువ సీట్లు ఇచ్చినట్లు ధర్మాన ప్రకటించారు. పెండింగ్లో పెట్టాం. మిగతావన్నీ కూడా ఎంపీ స్థానం పెండింగ్ పెట్టాం. మిగతావన్నీ కూడా లిస్ట్ అనౌన్స్ అయినట్టే. ఎప్పుడూ చూడని విధంగా సామాజిక న్యాయము అన్నది మాటల్లోనే కాదు, చేతల్లో కూడా చేసి చూపించాము అని చెప్పి, చూపించగలిగాము దేవుడి దయతో అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఎందుకనంటే ఏకంగా అసెంబ్లీలో చట్టమే చేశాం. 50% పదవులు ఖచ్చితంగా నా 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 అని సంబోధిస్తూ ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనారిటీలకు ఖచ్చితంగా 50%
అమలయ్యేలా ఏకంగా చట్టం చేసిన ప్రభుత్వం మనది. ఇది నామినేషన్ పదవుల్లోనూ నామినేషన్పై ఇచ్చే కాంట్రాక్టుల్లోనూ చట్టం చేసి అమలు చేస్తూ ఉన్న విషయం. ఈ చట్టం కూడా మనమే అమలు చేశాం. దానిని స్ఫూర్తిగా తీసుకుంటూ ఈరోజు 50% అంటే 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలు రెండు కలిపితే 200 స్థానాలు అయితే, ఈ 200 స్థానాలకు గాను 100 స్థానాలు అంటే 50%, 50% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నా అని పిలుచుకుంటూ 50% సీట్లు ఏకంగా వీరికే ఇవ్వగలగడం. రాబోయే ఎన్నికల్లో దొంగ ఓట్లు వేయించుకోవడానికి వైసీపీ కుట్ర పన్నుతోందని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి అన్నారు. బీజేపీ కార్యాలయంలో పురంధరేశ్వరి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలనకు ప్రతి ఒక్కరూ బీజేపీ పట్ల ఆకర్షితులవుతున్నారని చెప్పారు. ఇతర పార్టీలో సమర్థవంతంగా పనిచేసిన వారు తమ పార్టీకి ఆకర్షితులై చేరుతున్నారన్నారు. ఏపీలో వైసీపీ పాలనలో అవినీతి బాగా పెరిగిపోయిందని అన్నారు. బలపరచాలి అని అంటే ఆంధ్ర రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ బలపడాలి. కనుక ఆ ఆలోచనతోటి, ఆ భావనతోటి ఇవాళ చాలామంది పార్టీలో చేరటం జరిగింది. మీరు కనుక ఒక్కసారి పార్టీలో చేరినటువంటి వారిని ఒక్కసారి మీరు పరిశీలించినట్లయితే ఇతర పార్టీలో చాలా సమర్థవంతంగా వారి బాధ్యతల్ని నిర్వహిస్తూ, ఏ పార్టీలో అయితే వారు ఇంతకు ముందున్నారో ఆ పార్టీని బలోపేతం చేయడానికి వారి వంతు కృషి చేసినటువంటి వారు చాలామంది ఇవాళ నరేంద్ర మోడీ గారి చేతుల్ని బలపరచాలని చెప్పి భారతీయ జనతా పార్టీలోకి రావడం జరిగింది. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిపాలన దుష్ట పాలన ఏదైతే ఉన్నదో 2019 సంవత్సరం నుండి కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. మరి చూసినట్లయితే అవినీతి పేటరేగిపోయింది రాష్ట్రంలో. విధ్వంసకర చర్యలతోటి పరిపాలన ఈ ప్రభుత్వం ప్రారంభించింది, ప్రజావేదిక కూల్చివేయడంతో. అదేవిధంగా విద్వేషాలని రెచ్చగొడుతూ 3 రాజధానులని చెప్పి ప్రాంతీయాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే దిశగా ఈ పరిపాలన కొనసాగుతున్నటువంటి సందర్భంలో ఏ వర్గం వారికి కూడా ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం న్యాయం చేయనటువంటి సందర్భంలో ప్రజలందరూ కూడా ఇవాళ మార్పు కావాలి అని చెప్పి ఆకాంక్షిస్తున్నారు. ఇంకా త్వరలో మనకి ఎన్నికల షెడ్యూల్ రాబోతుంది. ఇవాళ సాయంత్రానికల్లా మనకి షెడ్యూల్ కూడా వచ్చేస్తుంది. అంటే ఇంకా మనం ఎన్నికల్లోకి అడుగుపెట్టినట్లే. కనుక రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇవాళ ఆలోచించుకోవాలి. ఈ రకమైనటువంటి దుష్ట పాలన ఏదైతే ఉందో చరమగీతం పాడవలసినటువంటి బాధ్యత ప్రతి ఆంధ్రుడి మీద ఉన్నది అని చెప్పి నేనైతే భావిస్తున్నాను. అది మాత్రమే కాకుండా ఎన్నికల్లో జరగబోయేటువంటి అవకతవకల మీద కూడా మనం ఒకంత అప్రమత్తంగా ఉండవలసినటువంటి బాధ్యత కూడా ఉన్నది. ఎన్నికల బాండ్ల రూపంలో ఏ పార్టీకి ఎంత డబ్బు ఇచ్చారో తేలాల్సిందేనని సిపిఐ నేత నారాయణ డిమాండ్ చేశారు. ఎన్నికల బాండ్లకు సంబంధించి జరిగిన అవకతవకలపై కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ బాధ్యత వహించాలని కోరారు. ఎస్బీఐపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వార్నింగ్ ఇచ్చి ఇది 15 లోపల డీటెయిల్స్ ఇవ్వని చెప్పింది. అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంత పెద్ద బ్యాంకు వాళ్ళకు ఇప్పుడేమిటి కంప్యూటర్ డొక్కే వచ్చేస్తుంది. అంత కంప్యూటర్ యుగంలో మాకు టైం లేదు, మాకు జూన్ దాకా టైం వేయండి అని చెప్పడం అంటే ఎలక్షన్స్ అయిపోవాలా, దొంగలతో బయటపడకూడదు, అది కాపాడుకునే ఉద్దేశపూర్వకంగా ఒక దొంగ రాజకీయ నాయకుల్ని కాపాడడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అట్లాంటి పాత్ర వహించింది. ఆయన సుప్రీంకోర్టు అటు ఒప్పుకోలేదని చెప్పేసి కరాఖండికి చెప్తే ఒక గుండు గుర్తంగా లెక్కలు ఇచ్చారు. గుండు గుర్తంగా లెక్కలు ఇస్తే ఎంత తెలుస్తుంది? 6,200 కోట్ల రూపాయలు ఒక బీజేపీకి పోయిందక పద్దులు ఇచ్చని చెప్తారని చెప్తే ఇది ఎవరికి ఇచ్చి చెప్పలేదు. ఏ పార్టీకి ఇచ్చారు, ఎవరెవరికి ఎంత ఇచ్చారు, ఏ పార్టీకి ఎంత ఇచ్చారు ఆ లెక్కలు తేలాలా. అప్పుడు తేలితే కానీ ఆ సక్రమం ఖర్చు పెడుతున్నారని తెలిపోతుంది. నిజంగానే అధికార పార్టీ బ్లాక్మెయిల్ చేసో బెదిరించో లొంగలు తీసుకోవచ్చు. మేము దానికి కాదు చెప్పేది, లెక్కలు చెప్పాల్సిందే. ఈ గుండు గుర్త లెక్కలు కాదు. ఈ తీసుకునే వాళ్ళు కార్పొరేట్ కంపెనీసు ఏ పార్టీకి ఎంత ఇచ్చారు పారదర్శకత ఉండాలి కదా. ఇప్పుడు రేపు ఇచ్చిన లెక్కల్లో కూడా మేము అభ్యంతరం పెడతా ఉన్నాం.
ఇది దొంగలను దాచిపెట్టడానికి, రాజకీయ పార్టీని దాచిపెట్టడానికి చేసే ప్రయత్నం ఒకటి కాదు. అందువల్ల దీన్ని ఖచ్చితంగా ఈ గురించి కార్పొరేట్ కంపెనీస్ ఏ పార్టీలకి ఎంత ఇచ్చారో లెక్కలు తేల్చాల్సిందే. తేలకుండా పోతే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజ్మెంట్ జైల్లో పెట్టాలి, వాళ్ళు ప్రాసిక్యూట్ చేయాలి రహస్యాలు దాచిపెట్టేందుకు. సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయితే కూడా దాన్ని తిరస్కరించి దొంగట్లాడతారంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళని ప్రాసిక్యూట్ చేయాలి. దీనికి బ్యాక్గ్రౌండ్ ఎవరు ఉంటారు? నాకు తెలిసినంతవరకు బ్యాక్గ్రౌండ్ లేకుండా ఉండదు. ప్రైమ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్ వాళ్ళు సపోర్ట్ లేకుండా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేస్తారా? చేయలేరు. అధికార పార్టీ వైసీపీకి గుడ్ బై చెప్పేసిన రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి బీజేపీలో చేరారు. బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి సమక్షంలో ఎమ్మెల్యే కమలం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కాపు రామచంద్రారెడ్డికి పురంధరేశ్వరి బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రామచంద్రారెడ్డితో ఆయన సతీమణి కూడా బీజేపీలో చేరారు. కాగా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇవ్వని కారణంగా గత కొంతకాలంగా వైసీపీ హైకమాండ్పై కాపు రామచంద్రారెడ్డి అసంతృప్తితో ఉన్నారు. 2 జిల్లాలు ఉన్నాయి. అయ్యాక ఏ జిల్లా అధ్యక్షులు వారి యొక్క లిస్టును చదవడం జరుగుతుంది. దయచేసి ఎవరు కంగారు పడు. పేర్లు ఎవరు దయచేసి వేదిక మీదకి మళ్ళీ పేర్లు చదువుతారు సార్, పిలుస్తారు జితేంద్ర గారు. నెక్స్ట్ ఎన్టీఆర్ జిల్లాకి సంబంధించి డాక్టర్ కాకాని తరుణ్ గారు, పైకి వెళ్ళినట్టున్నారు. పార్టీలో జాయిన్ అయినటువంటి కార్యకర్తల్ని, నాయకుల్ని నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, నూతనంగా పార్టీలో చేరినటువంటి వారందరికీ కూడా హృదయపూర్వకంగా నా స్వాగతం నేను తెలియజేస్తూ శుభాకాంక్షలు కూడా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఎన్నికల సందర్భంలో పార్టీలో చేరికలు జరిగాయి అని అంటే ఎంపీ కేశినేని నానిపై బుద్ధా వెంకన్న ఫైర్ అయ్యారు. కేశినేని నాని వాపును చూసి బలుపు అనుకుంటున్నారని పేర్కొన్నారు. కనీసం మీ వెనుక 10 మంది కూడా రాలేదంటే పరిస్థితి ఏంటో తెలుసుకోవాలన్నారు. కార్యకర్తలు పార్టీ కోసం, టీడీపీ అధినేత చంద్రబాబు కోసం పనిచేస్తారన్నారు. క్యాష్ కోసం కేశినేని నాని క్యారెక్టర్ అమ్ముకున్నాడంటూ దుయ్యబట్టారు. చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ఇచ్చినటువంటి బీ ఫారం మీద 2 సార్లు విజయవాడ పార్లమెంటు మెంబర్గా గెలిచినటువంటి ఓర పంది కేశినేని నాని అనే ఒక చీటర్ ఎన్ని మాటలన్నా తక్కువ. ఎందుకంటే తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టే వ్యక్తి. ఇవాళ ఎక్కడికి వెళ్తే అక్కడ చంద్రబాబు నాయుడు గారిని నా మీద పోటీ చేస్తే 3 లక్షల మెజార్టీతో గెలుస్తానని వాగుతుంది ఈ ఊరపంది. అసలు ఈ ఊరపందిని జగన్మోహన్ రెడ్డి చేర్చుకోవడానికి సిగ్గులేదు. ఎందుకు లేదంటే 2 సార్లు పార్లమెంట్ మెంబర్ అయింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకుల కృషితో అయ్యాడు. అంతేగాని ఈ ఊరపందికి సొంత బలం శూన్యం. అసలు సొంత బలం లేని వ్యక్తి ఎవడైనా ఉన్నాడంటే ఈ రాష్ట్రంలో ఈ ఊరపంది కేశినేని నాని. మాట వస్తే చంద్రబాబు గారు నా మీద పోటీ చేయి, చంద్రబాబు గారు నా మీద పోటీ. దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం శాంతి అభిషేకాలతో ఉత్సవాలు ముగిశాయి. ముందుగా కలశస్థాపన, గణపతి పూజ, పుణ్యవచనం, హోమగుండంలో హోమం వేసి అలంకార మండపం వద్ద పరివార దేవతల ఉత్సవమూర్తులకు అభిషేకాలు వైభవంగా నిర్వహించి ఆపై దీపధూప నైవేద్యం, అఖండ దీపారాధన, హారతి సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో నాగేశ్వరరావు పాల్గొన్నారు.
జగన్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపేందుకు సిద్ధంగా ఉన్నారని, ఇందులో భాగంగా బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి పోటీ చేసేందుకు నిర్ణయించుకున్నాయని కాకినాడ జిల్లా బీజేపీ అధ్యక్షుడు చిలుకూరి రామ్కుమార్ అన్నారు. ఏలేశ్వరంలోని స్థానిక బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవరత్నాల పేరుతో అవినీతి జరిగిందని ఆరోపించారు. అదేవిధంగా ప్రజల సంక్షేమం విషయంలో ఎన్నో పథకాలు ప్రవేశపెట్టడం మనం చూసాం. రాష్ట్రంలో కూడా ముఖ్యంగా కాకినాడ జిల్లాకు సంబంధించి ఎన్నో ప్రాజెక్టులు ఇవ్వడం జరిగింది. స్మార్ట్ సిటీ ద్వారా 2000 కోట్లు. కాకినాడ సిటీ క్లీన్గా నీట్గా ఉందంటే ఆ ఘనత అంతా కూడా మా కేంద్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా మోడీ గారికి చెందుతుంది. అదేవిధంగా మౌలిక సదుపాయాల విషయానికి వస్తే కనుక యాంకరేజ్ పోర్ట్కి ఫండింగ్ కానీ, అలాగే ఫిషింగ్ హార్బర్ కానీ, రోడ్లు కానీ, హైవేస్ కానీ, మనకి కత్తిపూడి నుంచి కాకినాడ హైవే కానీ, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు కూడా కాకినాడ జిల్లాకి అందించడం కూడా జరిగింది. గత 5 సంవత్సరాల నుంచి కూడా మా బీజేపీ పార్టీ సంస్థాగతంగా బలోపేతం అయ్యే దిశగా ప్రయత్నాలు చేస్తూ ఉంది. ముఖ్యంగా బూత్ స్థాయిలో చాలా కామ్గా వర్క్ జరిగింది. ఎక్కడ ఆర్భాటం లేకుండా బూత్ స్థాయిలో కమిటీలు వేసుకుని ప్రతి బూత్లో జిల్లా వ్యాప్తంగా కూడా చాలామంది కొత్త కార్యకర్తలు కూడా యాడ్ అవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రయోజనాలు ఒకవైపు, పార్టీ అభివృద్ధి, పార్టీ డెవలప్మెంట్ ఒకవైపు, రెండు కూడా ఆలోచించుకుని పెద్దలు రాష్ట్ర జగన్మోహన్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారని ఉదయగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ అన్నారు. కలిగిరిలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసి ఎంతో ఆస్తి నష్టం చేశారన్నారు. 9 కోట్ల విలువైన సచివాలయాన్ని కూల్చివేయడం నియంత పాలనకు నిదర్శనమన్నారు. 150 సీట్లు గెలిచి కొంచెం కూడా అభివృద్ధి లేదని వాపోయారు. 2019లో గోల్డ్ ప్లేట్ ఇచ్చాం. 150 మంది శాసనసభ్యులతో ఒక మంచి గోల్డ్ ప్లేట్ తయారు చేసి గోల్డ్ ప్లేట్ ఇచ్చాం చేతికి. అయ్యా జగన్మోహన్ రెడ్డి, మీరు బ్రహ్మాండంగా పరిపాలిస్తారు. నేను కూడా చాలా నిజంగా నమ్మాను. నేను కూడా ఫస్ట్ 1 ఇయర్ నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మంచి అవకాశం వచ్చింది. ఇంతమంది సపోర్ట్ చేశారు. డెఫినెట్ గా ఈయన చేంజ్ చేసి చూపెడతారు, ఈయన డెవలప్మెంట్ వైపు పరిగణిస్తారు అని చెప్పి నేను కూడా 1 సంవత్సరం నమ్మా. తర్వాత ఎప్పుడైతే ఆయన 9 కోట్ల విలువైన ప్రజాదానం ఉంది వేస్ట్ చేశాడో, ఒక ప్రజావేదికను కూల్చాడో, అప్పుడు నాకు అర్థం కాలేదు ఏం జరుగుతా ఉంది. ఇది 9 కోట్లు విలువ చేసే ప్రజావేదికని మీకు ఇష్టం వచ్చిన దానికి వాడుకోవచ్చు కదా. కూల్చేసి ఆ డెప్రెస్ అక్కడే వదిలేశారు. వెళ్ళిన ప్రతి ఒక్కరు, సామ్య కలవడానికి వెళ్ళిన ప్రతి ఒక్కరు తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఆ డెప్రెస్ చూసి వెళ్ళాల్సి వచ్చింది. లెఫ్ట్ సైడ్ ఎంత కడుపు గడిపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత లాసి మొత్తం పక్కన కూల్చిపారేశారు. అలాగే రాజధానితో 3 బుక్కలు ఆట మొదలు పెట్టారు. మా దేవాలయం లాంటి పార్టీ కార్యాలయం మీద దాడి చేశారు. మీరు ఈరోజు సిద్ధం అంటున్నారు, ఆ రోజు అందరూ అప్పుడే సిద్ధం అయిపోయారు ఇంటికి పంపించడానికి రెడీగా ఉన్నారు. అలాగే ఎన్నో కార్యక్రమాలు డెవలప్మెంట్ వైపు చూసుకుంటే యువత ఉద్యోగాలు కావచ్చు, ఎక్కడున్నాయి ఉద్యోగం లేదు. నర్సాపురం నియోజకవర్గంలోని ప్రస్తుత రాజకీయాలపై 2-3 రోజుల్లో తన అనుచరులతో మాట్లాడి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తానని నర్సాపురం మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు అన్నారు. విజయవాడ నుండి మొగల్తూరు చేరుకున్న ఆయనకు నాగిడిపాలెంలో ఆయన అభిమానులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రజల కోసం అనేక పోరాటాలు చేశామని, అందుకు తనపైన, తన అనుచరులపైన 18 అక్రమ కేసులు పెట్టారన్నారు. 2019 ఎలక్షన్ తర్వాత ఏదైతే మన నర్సాపురం నియోజకవర్గంలో ఇక నేను మాజీ శాసనసభ్యుడిగా నర్సాపురం నియోజకవర్గానికి అవనివ్వండి, నర్సాపురం నియోజకవర్గ ప్రజలకు అవనివ్వండి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ క్యాడర్కి అవనివ్వండి, అందరికీ కూడా అందుబాటులో ఉంటూ అనేక కార్యక్రమాలన్నీ కూడా సక్సెస్ఫుల్గా, ప్రతిపక్ష నాయకులుగా సక్సెస్ఫుల్గా అనేక కార్యక్రమాలను కూడా చేసుకుంటూ వచ్చాం. మరి ముఖ్యంగా 2021 సంవత్సరంలో జరిగినటువంటి పరిణామాల్లో భాగంగా వాళ్ళు ఏదైతే పార్టీ క్యాడర్ అంతా కూడా, నాయకత్వం అంతా కూడా నాకు అండదండలుగా నిలబడుతూ, నాకు అన్ని రకాల సపోర్టుగా ఉంటూ, ఏదైతే మన నర్సాపురం నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమస్యలు అవనండి, ప్రజలకి కలుగుతున్నటువంటి ఇబ్బందులు, సమస్యలు అవనండి, వాటి గురించి యొక్క అధికార పార్టీని ప్రశ్నించడంలో అవనివ్వండి,
దానికి సంబంధించి పోరాటాల్లో ఉండి ఏదైతే చేసుకుంటూ వెళ్ళామో పార్టీ క్యాడర్ అంతా కూడా నాకు అన్ని రకాలుగా కూడా అండదండలుగా సపోర్ట్గా ఉంటూ వచ్చింది. అందులో భాగంగా మీరు చూస్తే కనుక ముఖ్యంగా ఈ యొక్క 3 సంవత్సరాల నుంచి పాడేరు నియోజకవర్గంలో టీడీపీ తరపున మాజీ ఎమ్మెల్యే శ్రీమతి గిడి ఈశ్వరికి టికెట్ ఇచ్చినట్లయితే భారీ మెజారిటీతో గెలిపించి చంద్రబాబు నాయుడుకి గిఫ్ట్గా ఇస్తాం. అదే బీజేపీ పొత్తు కారణంగా బీజేపీకి టికెట్ ఇస్తే కనుక ఇక్కడ ప్రజలు ఎవరు కూడా గెలిపించడానికి సిద్ధంగా లేరు. కావున పార్టీ పెద్దలు చంద్రబాబు నాయుడు ఆలోచన చేయవలసిందిగా కోరుచున్నామని ప్రజలు అన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు కాంగి రాంబాబు, చింతపల్లి క్లస్టర్ ఇన్ఛార్జిగా తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నాను. గత 6 సంవత్సరాల నుంచి విద్యుశ్వర యొక్క నాయకత్వంలో మేము తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పార్టీ కార్యక్రమాల్లోనే కాకుండా ఇక్కడ నియోజకవర్గంలో అన్ని కార్యక్రమాలను కూడా పటిష్టంగా ప్రజలకు తీసుకెళ్తున్నాం. అదేవిధంగా పార్టీ ఏదైతే గత కొన్ని నెలల క్రితం మాకు బాధుడు కానివ్వండి, ఇదేం కర్మ కార్యక్రమాలు కానివ్వండి, అలాగే భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాలు కానివ్వండి, అలాగే ప్రస్తుతం జరుగుతున్న శంకరావారం కార్యక్రమాలు కానివ్వండి, అన్ని కార్యక్రమాలు కూడా విద్యేశ్వర నాయకత్వంలో మేము ప్రతి గ్రామంలో వాడవాడలో కూడా తీసుకెళ్ళడం జరిగింది. మరి ఇన్ని కార్యక్రమాలు మేము సక్రమంగా నిర్వహిస్తున్నటువంటి తరుణంలో మరి నియోజకవర్గంలో ఉన్నటువంటి విద్యేశ్వర్ గారికి ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. అదేవిధంగా మరి ఈరోజు నియోజకవర్గంలో ఇన్ఛార్జిగా నియమించడమే కాదు, మరి రేపటి రోజున కూడా తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్థిగా ప్రకటించాలని తెలుగుదేశం పార్టీ అధినాయకులకి అలాగే అధ్యక్షుల వారికి చంద్రబాబు నాయుడు గారికి విన్నవించుకున్నాం. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎంత పటిష్టంగా బలంగా ఉందో ఒకసారి మీరందరూ కూడా మీ యొక్క పార్టీ తరపు నుంచి క్యాడర్ని అందరినీ కూడా సమిష్టిగా మీరు ఒకసారి పరిశీలనలో ఈ నెల 18 నుంచి జరగబోయే 10వ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని నాతవరం ఎంఈఓ టి అమృత్ కుమార్ అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ నాతవరం హై స్కూల్, డి ఎర్రవరం హై స్కూల్ ఈ 2 కేంద్రాల్లో పరీక్షలు జరగనున్నాయన్నారు. నాతవరం హై స్కూల్లో 340 మంది, ఎర్రవరం హై స్కూల్లో 212 మంది పరీక్షలు రాయనున్నారని తెలిపారు. విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. అమృత్ కుమార్, ఎంఈఓ 1 నాతవరంగా పనిచేస్తున్నాం. ఇక్కడ రానున్న ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ సంబంధించి మా మండలంలో 2 సెంటర్లు ఏర్పాటు చేయబడ్డాయి. ఒకటి జిల్లా పరిషత్ హై స్కూల్ నాతవరం, రెండోది జిల్లా పరిషత్ హై స్కూల్ డిఆర్వరం. నాతవరం హై స్కూల్ సెంటర్లో 6 స్కూల్స్ నుంచి విద్యార్థులు రాస్తున్నారు. సుమారు 340 మంది అటెండ్ అవుతున్నారు. అలాగే రెండవ సెంటర్ జిల్లా పరిషత్ హై స్కూల్ డిఆర్వరంలో నుంచి 3 స్కూళ్ళు విద్యార్థులు రాస్తున్నారు. 212 మంది మా విద్యార్థులు అటెండ్ అవుతున్నారు. ఈ ఎగ్జామ్ సంబంధించి ఇన్విజిలేటర్స్ అపాయింట్మెంట్ కూడా డిఓ గారి ద్వారా పూర్తయింది. రేపు ఇన్విజిలేటర్స్తో కన్సర్న్ చీఫ్ సూపరింటెండెంట్స్ సమావేశం అవుతున్నారు. పరీక్షలు సంబంధించి విద్యార్థులకు ఎటువంటి ఇన్కన్వీనియన్స్ లేకుండా మంచినీరు, మరుగుదొడ్లు, క్లాస్ రూమ్స్, అలాగే బెంచెస్, కూర్చోవడానికి వీలుగా బెంచెస్ అన్నీ ఏర్పాటు చేయబడ్డాయి. అలాగే విద్యార్థులు ఎవరైనా ఈ హ్యాండిక్యాప్డ్, హీరింగ్ ఇంపేర్డ్ కానీ బ్లైండ్ ఉన్న విద్యార్థులకు స్క్రైబర్ను కూడా అపాయింట్ చేసుకుంటున్నారు. అలాగే ఇక్కడ వచ్చే విద్యార్థులందరూ ఇంతకుముందులా కాకుండా స్కూల్ నుంచి కాకుండా నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. హాల్ టికెట్స్ కూడా డౌన్లోడ్ ఎవరు ఇండివిజువల్గా డౌన్లోడ్ చేసుకుని ఇక్కడ పరీక్షా కేంద్రానికి ఇన్ టైంలో పరీక్షా కేంద్రానికి హాజరవలసిందిగా పిల్లలకు అలాగే తల్లిదండ్రులకు కూడా ఈ విషయంలో ముందుగా తెలియజేస్తాం. రాష్ట్రంలోని వ్యవస్థలన్నీ నాశనం చేసిన ఘనత వైఎస్ జగన్కే దక్కుతుందని మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి విమర్శించారు. నరసన్నపేట కార్యాలయంలో శుక్రవారం జరిగిన బీజేపీ, జనసేన పార్టీలతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉమ్మడి పార్టీల ప్రధాన శత్రువు జగన్మోహన్ రెడ్డి అని, అంతేకాకుండా స్థానిక ప్రజలకు కూడా ఆయన శత్రువు అని వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. జనసేన పార్టీ ఈరోజు ఈ కార్యక్రమాన్ని యూజ్ చేసినటువంటి ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా స్వాగతం.
ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పరిపాలన మీ అందరికీ తెలిసిందే. జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి రహిత పాలన రావాలి, ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకు మేలు జరగాలని చెప్పి ఒక సదుద్దేశంతో ఇటు తెలుగుదేశం పార్టీని కానీ అటు భారతీయ జనతా పార్టీని కానీ కలుపుకొని ఉమ్మడిగా వెళ్దామని మరో రాజమండ్రిలో చెప్పిన విధంగానే ఈరోజు మూడు పార్టీలను కూడా ఏకతాటి మీద తీసుకొని వచ్చి ఈ రాష్ట్ర ప్రజల కోసం ఎటువంటి లాభాపేక్ష లేకుండా మేము ఈరోజు ప్రజలకు వెళ్ళబోతూ ఉన్నాం. ఇందులో భాగంగా నర్సంపేట నియోజకవర్గంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ పెద్దలు మాజీ శాసనసభ్యులైనటువంటి శ్రీ బగ్గురామమూర్తి గారిని మా యొక్క ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించడం నిజంగా మేమందరం సంతోషిస్తున్నాం. క్యాడరే కాదు, తెలుగుదేశం పార్టీ క్యాడర్ కానీ, బీజేపీ క్యాడర్ కానీ, జనసేన క్యాడరే కాకుండా నియోజకవర్గ ప్రజలు పెద్ద ఎత్తున సంతోషిస్తూ ఉన్నారు ఈ నిర్ణయాన్ని. ఈ సందర్భంగా నేను ఒకటే తెలియజేసుకుంటా ఉన్నా, రాష్ట్రంలోనే కాదు నియోజకవర్గంలో కూడా వైకాపా నాయకులకి ఇదే చివరి ఎన్నికలు. ఈరోజు నియోజకవర్గంలో వైకాపా నాయకులు చేస్తున్న ప్రతి దాష్టికం మీద కూడా మా మూడు పార్టీలు అధికారం చేజిక్కించుకున్న తర్వాత ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.